ఇందిరాగాంధీ పాలనలో కీసరలో ఇచ్చిన 94 ఎకరాల భూమిని కొందరు దొరలు దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కోర్టులో కేసు ఉన్నా హెచ్ఎండీఏ దీనికి పర్మిషన్ ఇచ్చిందని వెంటనే అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు. పేదలు ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి చనిపోయిన వారి సంతకాల్ని ఫోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ 100 కోట్ల స్కామ్ ని పట్టించుకోవాలని, పేదలకు న్యాయం చేయాలన్నారు విహెచ్. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే, పని ఆపాలి. ఎవరు మేము రాగానే ఎవరి భూమి వారికే. ఎవరికి ఉన్నది బాయ్, భూములు పోయిన వాళ్ళు పరిశాలు ఉన్నారు. మన స్లోగన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ కేసులో న్యాయమైన కేసు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు, బాధాప్తా ఇందిరమ్మ ఇచ్చింది. వాళ్ళు ఉంటున్నారు. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు. తర్వాత కోడన్ల పేర్ల మీద రాస్తాడు. కోడన్ల పేర్లు కూడా చెప్పిన, కొడుకుల పేరు రాయలే. తెలుసు ఆడోళ్ళకి ఇస్తే ఎవడు అడగడని. వా ఏం తెలివిరా అవి ఆఖరు అన్నను కూడా మోసం చేసినా కదా భయ్. కట్టకు ముందే ఆపాలే. ఆ 30 ఎకరాలు 6 ఎకరాలు అన్నీ లేఅవుట్ అయిపోయింది, కడతనే ఉన్నారు బిల్డింగ్లు. దగ్గర ఉన్నది 3 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నాడు. పేదోడేమో అడగ తింటున్నాడు. పోలీసు వాళ్ళు పోయి స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఏం చెప్పాలండి?